ఏమండి ఈ భూమిని, సృష్టిని, వీటన్నిటిని దేనికోసం అండి చేశాడు? మనిషి మహిమ కోసమేనండి చేశాడు. 84 లక్షల జీవరాశులు ఎవరి కోసం చేశాడు తెలుసా? ఎవరి గొప్ప కోసం చేశాడు తెలుసా? మన గొప్ప కోసమేనండి. ఈ సృష్టిని ఎందుకు తిప్పుతున్నాడు తెలుసా? మన మహిమ నిమిత్తమేనండి. ఏమండి ఇక్కడే కదండి, ఇక్కడి నుంచి మరలా మనం వేరే లోకానికి వెళ్ళాలంటే మన కోసం మరలా ఆయన ఏం పెట్టాడు తెలుసా? పరదేశిని పెట్టాడు, మరలా విశ్రాంతిని పెట్టాడు. మరలా అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే మనం పరలోకానికి వెళ్ళాలట. శాశ్వతమైన లోకం, ఆత్మలు కలిగిన లోకం, పరిశుద్ధులున్న లోకం. ఇదంతా ఎవరి కోసం? మనందరం మహిమ కోసం అండి ఆయన ఎదురు చూస్తున్నాడు. మనమంతా గొప్పలు అవ్వాలని, మనం అంతా కీర్తి తెచ్చుకోవాలని, మనం దేవుని పిల్లలుగా మారి, వారసులుగా మారి, క్రీస్తుతోటి ఆయన శ్రమల్లో పాలిభాగస్తులైపోయి క్రీస్తు అంత గొప్పవాడిగా మనం కూడా ఎదగాలని, క్రీస్తుతోటి వారసులముగా ఈ భూమి మీద మహిమ పరచబడాలని దేవుడు ఆలోచిస్తున్నాడు.